శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన డీనా మెరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సీతాయనం చదువుకుంటున్నాము. అనేకానేక తరాలుగా మహాదేవుని విల్లు ప్రసాదపు ఆలయంలో ఉంచబడింది. కాలక్రమంలో రాజమందిరం పునర్నిర్మించబడి విస్తరించబడిన ఆ విల్లు మాత్రం తరతరాలుగా ఉన్న చోటే ఉంది. అది మా రాజ్య చరిత్రలో భాగం. భూమిపై పరశురాముడి కార్యం ముగిసిపోయినప్పుడు ఆ విల్లును జనక మహారాజు పూర్వీకులకు ఆయనే స్వయంగా ఇచ్చారని రాజ్యంలో ప్రతివారికి తెలుసు. ఇది దుష్ట క్షత్రియ సంహారానికే విష్ణువు 6వ అవతారమైన పరశురాముడికి మహాదేవుడు స్వయంగా ఇచ్చిన విల్లు. ఆ క్షత్రియులు తమ సరిహద్దులు దాటి ప్రతి చోట సంక్షోభాలు సృష్టించేవారు. ఆ పని పూర్తయినాక విదేహ రాజ్యంలో మాత్రమే ఆ వింటి శక్తి దుర్వినియోగం అవ్వదు అని వారు దానిని ఆరాధిస్తారే తప్ప యుద్ధాలకు వాడరు. కనుక ఆ విల్లును వారికి ఇస్తున్నాను అని పరశురాముల వారు తెలిపారు. మా రాజ్యం యుద్ధాల మీద ఆధారపడక ధర్మబద్ధంగా నడుస్తుందని ఆయన ముందే చూసి చెప్పారు. మేము విస్తరించం, శక్తి పెంపొందించుకోము, ప్రక్క రాజ్యాలను ఆక్రమించుకోము, సైన్యం పైన ఆయుధాలపైన పెట్టుబడి పెట్టం. వాటన్నింటినీ మించి మాకు ఋషుల వివేక సంపద ఉంది. విచక్షణ కలిగిన రాజులతో పాలించబడతాం. మహాదేవుని విల్లువెత్తి ఎక్కుపెట్టగలిగిన వారే సీతకు యోగ్యుడైన వ్యక్తి అని మహారాజుకు ధ్యాన సందేశం వచ్చింది. అప్పుడే ఆయనకు మార్పు సంభవిస్తుందని తెలిసింది. ఆ విల్లును ఎత్తగలిగిన వారు తమతో మిథిలా నగరపు ఆభరణమైన సీతను మాత్రమే కాక రాజ్యపు రక్షణను, వింటి శక్తిని కూడా తీసుకువెళతారు అని ఆయనకు తెలుసు. అప్పటి నుంచి విదేహ పతనం ఆరంభం అవుతుంది అని తెలిసిన ఆయన వ్యాకుల పడలేదు. కాలానుగుణంగా రాజ్యాలు వస్తాయి పోతాయి. విదేహ ప్రపంచానికి ఎంతో దోహదం చేస్తుంది. అయితే భవిష్యత్తు నాగరికతలను పునాది వేయటం దాని గమ్యం కాదు. ఆయనకు ఇది తెలిసిన తరువాత వేరే ఏ ఆలోచన, శ్రద్ధ పెట్టకుండా దానిని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించారు. స్వయంవర సమయం వచ్చింది. ఆర్యావర్తం నుంచి రాజులు, మహారాజులు అనేక మంది దానిలో పాల్గొనటానికి వచ్చారు. మేము ఆ ఏర్పాట్లు చూడటంలో తీరిక లేకుండా ఉండి మాత యొక్క వ్యక్తిగత అవసరాలు తీర్చవలసి వచ్చినప్పుడు తప్ప ఆమె వద్దకు వెళ్ళటం లేదు. స్వయంవరం ఫలితం పట్ల పరివార కృత్యాలలో ఉన్న వాళ్ళెవరం ఆశ్చర్యపడలేదు. ఆలయంలో సీతారామునితో కలిసింది అని మొదటిసారి విన్న నాటి నుంచి మేము ఆయనే ఆమె భర్తగా నిర్ణయింపబడవచ్చు అని ఊహించాము. కానీ పోటీలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ మాలో ఇంకా ఉంది. ఏర్పాటు జరుగుతున్నప్పుడంతా మాత ప్రశాంతంగా నిశ్చలంగా ఉంది.
మిగిలిన రాజులు విల్లు ఎత్తటానికి వచ్చినప్పుడు కూడా ఆమె నిర్వికారంగా ఉంది అని నా తోటి పరిచారకులు నాతో చెప్పారు. శ్రీరాముడు విల్లు ఎత్తి ఎక్కుపెట్టినప్పుడు కుటుంబమంతా భారం దిగినట్లుగా ఊపిరి పీల్చుకున్నారు. కానీ శ్రీరాముడు రాకుమారి సీత ఈ ఫలితాన్ని అంగీకరించిందా అని తెలుసుకోవటానికి మర్నాడు వస్తానని చెప్పాడు. తన భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయించుకోవటానికి ఆమెకు ఒకరోజు ఉంది. అప్పటి వరకు స్వయంవర ఫలిత ప్రకటన చెయ్యలేదు. మరునాటి ఉదయం శ్రీరాముడు తన తమ్మునితో పాటు రాజప్రాసాదానికి వచ్చి మాత, మహారాజు, సునయనా మాతలతో ఏకాంతంగా మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియలేదు. మాకు తెలిసిందల్లా మాత శ్రీరాముని తన భర్తగా అంగీకరించిందని మాత్రమే. ఆ మాట సాధారణంగానే రాజప్రసాదమంతా వెంటనే వ్యాపించింది. ఆ తరువాత మేము తెలుసుకోవలసింది ఏమీ లేదు. పరిచారకులు ఒకరి నుంచి మరొకరికి విషయం పాకింది. ఈ విధంగానే మేము మహారాజు మాతల కథలు వినేవాళ్ళం. అయితే ఈసారి ఏ విషయమూ బయటకు రాలేదు. చాలా రోజుల తర్వాత సాయంత్రం భోజన సమయంలో భోజనం వడ్డిస్తున్న ఒక పరిచారకుడు వంటశాలలో పనిచేసే పరిచారకులందరినీ పిలిచి భోజన సమయంలో తాను విన్న విషయాన్ని చెప్పారు. మహారాజు స్వయంవర సమయంలో రామలక్ష్మణులు మిథులకు రావటం ఎంతో అదృష్టం అన్నారు. శ్రీరాముడు నవ్వి అది యాదృచ్ఛికంగా జరగలేదు అని చెప్పారు. దానిని వివరించమని మహారాజు అడగగా రాముడు కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి తరువాత తాటకితో యుద్ధం చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా ఆమె స్త్రీ అవ్వటం నాకు బాధ కలిగించింది. ఆమె ఎంతోమంది ఆశ్రమ బాలకులను చంపినప్పటికీ ఒక స్త్రీని చంపటం అనేది నాకు చాలా కష్టం కలిగించింది. ఆ రాత్రి యుద్ధం తరువాత విశ్రాంతి తీసుకుంటూ పడుకున్నప్పుడు తన ఆందోళనను అధిగమింపచేసిన ఒక గొప్ప వ్యక్తి సమక్షాన్ని నేను అనుభవించాను. అది నాలో ప్రశాంతతను, ప్రేమను పాదుకొలిపి యుద్ధం వల్ల కలిగిన బాధను తుడిచివేసింది. ఆ శక్తి సమక్షంలో దాని చేతులలో నేను నిద్రించాను. మరునాటి ఉదయం నేను లేచేసరికి అది లేకపోవటం వల్ల నేను ఒకవేళ ఏమైనా ఊహించానేమోనని భావించాను. మిథిలను చేరుకునే కొద్దీ నేను ఆ సమక్షాన్ని మళ్ళీ అనుభూతి చెందాను. మేము మా గుర్రాలకు నీళ్లు పెట్టడం కోసం ఆగినప్పుడు నేను రాకుమారి సీతను పొలంలో చూశాను. అప్పుడు నేను నైరాస్యంలో ఉండగా నన్ను ఓదార్చటానికి వచ్చినదెవరో నాకు తెలిసింది అని చెప్పి అప్పుడు రాముడు సీత వైపు తిరిగి ఆమెతో, నువ్వు నేలను ముద్దు పెట్టుకోవటాన్ని, రాక్షసిని చంపినందుకు నన్ను క్షమించావు అన్న సంకేతంగా భావించాను అని చెప్పాడు. ఆ పరిచారకుడు తమ చెప్పేదాన్ని కొనసాగిస్తూ ఆయన మాట్లాడినంతసేపు మాత మౌనంగా విన్నది. ఆయన పూర్తి చేసిన తరువాత ఆమె కొన్నిసార్లు రాక్షసులు స్త్రీ రూపం ధరిస్తారు. దానివల్ల వారిని ఎదుర్కొనే యోధుల నుంచి తప్పించుకుంటూ ఉంటారు. కానీ మీరు మోసగించబడలేదు. నేను మొదట ఆమె మరణ వార్త విన్నప్పుడు ఆ మరణం గురించి చాలా బాధపడ్డాను. ఆ తరువాత ఆమె బయటకు కనపడటానికి మాత్రమే స్త్రీ అని గ్రహించాను. ఆమె బాహ్య రూపాన్ని, ఆ శరీరాన్ని ధరించిన రాక్షస ప్రవృత్తిని స్త్రీ కానీ పురుషుడు కానీ
ఆ ప్రకృతిని చూడటం మీ పరీక్ష. ఇది ఆ రోజు పొలంలో నాకు తెలిసింది. ఈ గ్రాహ్యతలో భూమాత నాకు తోడ్పడినందుకు కృతజ్ఞతతో నేను మట్టిని ముద్దాడాను. ఆమె ఒక గాఢ సత్యం పట్ల నాకు ఎరుక కలిగింది. శ్రీరాముడు ఆమె మాటలకు ఎంతో కదిలిపోయాడు. కానీ గంభీరమైన స్వరంతో, తాటకి మరణం ముగింపు కాదు, అనేక యుద్ధాలు, కష్టమైన యుద్ధాలు మన ముందు ఉన్నాయి అన్నాడు. పరిచారకుడు విన్నదానిని చెప్పటం ఆపగానే, ఉషా కానివ్వు, తరువాత ఆయన ఇంకేం చెప్పాడు? మాత ఏమంది? నేనింకేమీ వినలేదు, అది మాత్రమే విన్నాను అని చెప్పాడు. నేను వారికి పూర్తి ఆనంద ఉల్లాసాలతో నిండిన ప్రశాంతమైన భవిష్యత్తును ఆశిస్తున్నానే, రాక్షసులతో పోరాటాలు కాదు అంటూ నిట్టూర్చాను. మనలో ఎవ్వరము విచారపడనవసరం లేదు, సోమ కల్పించుకుంటూ అంది. శ్రీరాముడు చేసే ప్రతీదీ మనందరి రక్షణ మరి ప్రయోజనాల కొరకే. ఆయన తన యుద్ధాలన్నింటిలో జయిస్తాడనటం నిస్సందేహం. కనుకనే మన మాత ఆయనను ఎంపిక చేసుకుంది. ఇప్పుడు పెళ్లి పనులు మొదలయ్యాయి. అయోధ్య నుంచి వచ్చే అతిథులను ఆహ్వానించటం, వివాహ వేడుకలు అత్యంత ఉల్లాస సమయం. కానీ మాత వెళ్ళిపోయే సమయం దగ్గర పడుతోందని నేను గుర్తించటంతో కొంత విచారం కూడా ఉంది. ఆమె లేకుండా నా జీవితం ఎలా ఉంటుందో నేను ఊహించలేను. మహారాజు మరింత ఏకాంతంలోకి వెళతారు. సునయనామాతకు మరిన్ని ఎక్కువ పరిపాలనా బాధ్యతలు అప్పగించబడతాయి. మేము పరిచారికులం ఈ ప్రసాదాన్ని వెలుగుతోనూ ఆనందంతోనూ నింపే మాత లేక విచారంగా మిగిలిపోతాము. నేను ఈ వాస్తవాన్ని అంగీకరించిన వెంటనే ఒక కొత్త ఆశాద్వారం తెరుచుకుంది. మిథిలను వీడటం. వివాహం తరువాత జనక మహారాజు తన మాటను చెల్లించుకున్నాడు. ఆయన మాత శ్రీరామునికి ప్రత్యక్ష అనుభవం కోసం, భూ సౌందర్యం ఆస్వాదించటం కోసం పొలాలకు తీసుకువెళ్ళారు. మహారాజు ఆయనకు నాగలి ఉపయోగించటం నేర్పగా, మాత భూమి యొక్క సజీవ లక్షణాలను, ఉదాత్తతను బోధించింది. మహారాజు ఈ మధ్య ఏర్పాటు చేసిన స్థానిక పరిపాలనా సంస్థల గురించి చెప్పగా, శ్రీరాముడు వాటిని చూడటానికి ఎంతో ఆసక్తి చూపాడు. కనుక ఆ సంస్థల పురోభివృద్ధి గమనించటానికై వారు చుట్టుపక్కల గ్రామాలు సందర్శించారు. మహారాజుతో వాటి పరిపాలనా విధానం గురించి సుదీర్ఘంగా చర్చిస్తూ అదంతా తెలుసుకున్నాడు శ్రీరాముడు. ఇన్ని సంవత్సరాలు నేను అయోధ్యలో నేర్చుకున్న దానికంటే మిథిలలో మహారాజు దగ్గర ఈ కొన్ని వారాలలోనే పరిపాలన గురించి చాలా ఎక్కువ తెలుసుకున్నాను అని తనతో చెప్పారని సీత అంది. వశిష్ఠ, విశ్వామిత్ర ఋషుల నుంచి యుద్ధ కళలను, వేదాలను అభ్యసించినప్పటికీ పరిపాలనా సూక్ష్మాలను నేర్చుకునే అవకాశం ఇప్పటి వరకు రాలేదు. మహారాజు దగ్గర అది నేర్చుకోవటం రామునికి ఎంతో ఆనందంగా ఉంది. మహారాజుకు భవిష్యత్తు కోసం తన దర్శనాలు, సూచనలు శ్రీరామునికి అందించాలన్న సంకల్పం ఉంది. ఆయనకు విదేహ రాజ్యపు శక్తి తగ్గి కోసల రాజ్యపు శక్తి పెంపొందుతుంది అన్న దర్శనం ఉంది. దశరథ మహారాజు పాలనలో రఘువంశం గణనీయమైన అభివృద్ధి చెందింది. వారి రాజధాని అయోధ్య చుట్టుపక్కల అన్నిటిపైన ప్రభావాన్ని విస్తరిస్తూ విశేషాధికారం కలిగిన కేంద్రంగా ఉంది.
విదేహ రాజ్యం కోసల రాజ్యంతో ఒక్క విషయంలో తప్ప అది జ్ఞాన కేంద్రం, దేనిలోనూ సరితూగదు. ఈ రెండు రాజ్యాలు చేరువ కావటం అంటే శక్తికి జ్ఞానానికి వివాహం జరగటం అనేది ఆర్యావర్తానికి గొప్ప భవిష్యత్తును నిర్మిస్తుంది. అది తన ఉన్నత సంస్కృతి నాగరికతలను సుదూరంగా విస్తరించగలిగితే మానవజాతి పురోభివృద్ధి సృష్టి అంతటికీ దోహదం చేయగలదు. జై శ్రీరామ్.